కర్త అనగా ఈశ్వరుడు వారి వారి ప్రారబ్ధ కర్మానుసారంగా జీవులను ఆడిస్తున్నాడు. జరగని దానిని ఎవరెంతగా ప్రయత్నించినా సరే జరగనే జరగదు, జరిగేదానిని ఎవరెంత అడ్డుపెట్టినా సరే జరిగే తీరుతుంది. ఇది సత్యం. కనుక మౌనముగా ఉండటమే ఉత్తమం. శ్రీరమణ మహర్షి. అన్నీ తెలిసినా ఏమీ తెలియనివాళ్ల ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసినవాళ్ల ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు, పరమశాంతిలో నిలుస్తావు. మనిషి మనసుకి బానిస, మనసు మాయకి బానిస. మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగుతుంది. మాయ తొలగితే మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు. చివరికి తానే పరమాత్మ అవుతాడు. కర్త అనగా ఈశ్వరుడు వారి వారి ప్రారబ్ధ కర్మానుసారంగా జీవులను ఆడిస్తున్నాడు. జరగని దానిని ఎవరెంతగా ప్రయత్నించినా సరే జరగనే జరగదు, జరిగేదానిని ఎవరెంత అడ్డుపెట్టినా సరే జరిగే తీరుతుంది. ఇది సత్యం. కనుక మౌనముగా ఉండటమే ఉత్తమం.